చెప్పింది అధ్యక్ష. అంటే పచ్చి అబద్ధాలు అంటే అవాస్తవాల్లో ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు 30 మంది వీసీలను గత 2014 నుంచి 2023 వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు. మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదిగ కమిటీకి ఉన్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి వేసిండ్రు. రెండో ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాతోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలియ తిరిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలను వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మొత్తం వైస్ ఛాన్సలర్లో 30 మందిని వేస్తే అందులో దళితులను 4 వేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు వారు ఏం మాట్లాడుతున్నారు, మొత్తం కూడా 3 లక్షల మంది ఆనాడు ఐటీ ఉద్యోగస్తులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగులు వచ్చింది. ఎట్లా వచ్చింది అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి టాస్క్ను ఓపెన్ చేసి మొత్తం ఇలా ఐటీ హబ్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే 58,000 కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే 2.5 లక్షల ఐటీలకు పెంచింది ఇలా గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? అదేవిధంగా వారు చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ, అందుకే మేము ఇట్లా చేసినామని చెప్తున్నారు. ఎందుకు మేము అడుగుతున్నాం? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో 1980 తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ వాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ₹1 కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 15 నెలల నుంచి ఒక్క పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను పదే సార్ నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్. దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటివి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో? పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక్క సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఈ ఒక్క సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు? దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మేము చెప్పేది ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇఫ్ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి
మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి 2 అంశాలు. మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ, వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ, ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు సంవత్సరంలో వచ్చింది కాదు. సో ఇవన్నీ పేరుకపై ఉన్నాయి అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. ఇది కాదు మీరు ఈ విధంగా చేయండి, గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ విధంగా చేయమని చెప్పండి సార్. చేసే దానికి మేము పెద్ద హృదయంతో ముందుకు కూడా వెళ్తాం. అధ్యక్ష, వారు శ్రీధర్ బాబు గారు సంతోషం వారు అడిగినారు డీటెయిల్స్గా ఏ సంవత్సరంలో ఎంత ఉందని చెప్పేసి. 2014లో తెలంగాణ ఏర్పడినాడు 1508 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి బట్టి విక్రమార్క గారు గత అసెంబ్లీ సెషన్స్లో ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు ఆ 1500 కోట్లతో పాటు ప్రతి సంవత్సరం 2000 నుంచి 200 కోట్లతో ఈ గత 9 సంవత్సరంలో గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అంతకుముందు రాజేందర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో 18,500 కోట్ల రూపాయలు ఇలా మనం ఈ యొక్క పెండింగ్ బకాయిలను ఇచ్చిన అధ్యక్ష. వారు అడిగినారు 2019-20లో 40 కోట్లు ఉన్నాయి, 2020-21లో 200 కోట్లు ఉన్నాయి, 2021-22లో 379 ఉన్నాయి, 22-23లో 2100 ఉన్నాయి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2,500 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఈ బకాయిలు ఉన్న వాళ్ళలో అనేక స్టేక్ హోల్డర్స్ విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ 6 నెలల నుంచి సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా ఉన్నారు. మొన్న అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు, వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే బాహర్ షేర్వాణి అందర్ పరేషాని. సితారా సినిమాలో శరత్ బాబు ఉంటాడు అధ్యక్ష, కోట్ వేసుకొని ఉంటాడు కానీ లోపల మొత్తం కూడా చినిగి ఉంటాయి. ఇవాళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మొత్తం కూడా ఇవాళ 8,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన 30-40 కోట్లు ఇచ్చింది తప్ప ఇవాళ 8,000 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ డాక్టరేట్స్ పెట్టుకున్న ఈ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మూతపడతాయని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు దయచేసి దఫాలుగా విడతలుగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వారు చెప్పింది అవాస్తవం ఒకటే. ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే ఎందుకు 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు? ఎందుకు 1,053 స్కూల్స్ బంద్ అవుతాయి? ఎందుకు మొత్తం కూడా 1 రూపాయి కూడా బకాయి ఇయ్యరు? ఎందుకు ఒక్క విద్యార్థిని ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇప్పటిదాకా ఎందుకు రిక్రూట్ చేయలే? ఎందుకు డిఎస్సి పేరు మీద మెగా డిఎస్సి 25,000 మంది ఇస్తామని చెప్పిండ్రు. అంతకుముందు 8,000 ఇలా డిఎస్సి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంతకుముందు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన 5,000కు ఇంకో 5,000 కలిపి ఇవాళ డిఎస్సి ఇచ్చేసి మొత్తం మేమే చేసినామని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? 55,000 మందికి ఇచ్చినామంటున్నారు కదా. మేము ఇవాళ మీ అందరికీ కూడా మేము డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసింది 5,900, మొత్తం కూడా ఇప్పటిదాకా 55,000 మీరు చెప్తున్న దానిలో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ ప్రకటించవచ్చు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటుంది అధ్యక్ష? మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినామని చెప్తే బాగుంటుంది. కానీ మేమేమి ఇవ్వలేదని 161,000 ఉద్యోగాలని అంతకుముందు ఇచ్చినాం, మేము చెప్పుకున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం. గత ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు అన్నారు మేము చెప్పుకున్నాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆనాడు నేను గెలిచిన ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన. ఈనాడు జనగాంలో నేను గెలిచినప్పుడు కూడా మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయినరు, విఫలమైనరు. అందుకే మేము ఓడిపోయినాం, చేసిన వాటిని చెప్పుకోలేక. కానీ మీరు చేయకుండానే మొత్తం కూడా ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాల అధ్యక్ష 1000 గురుకులాలు ఉన్నాయి. ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు, ఇవాళ గురుకులాల్లో దరిదాపుగా 83 మంది చనిపోయారు. విద్యాశాఖ సంబంధించిన అనేక విద్యార్థులు స్ట్రెస్కు లోనే కానీ రకరకాల కారణాల చేత 481 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 481 మంది విద్యార్థుల లిస్టు, ఈ గురుకుల విద్యార్థుల యొక్క 83 లిస్టు, ఈ రైతుల ఆత్మహత్యల యొక్క 491 లిస్టు, ఈ ఆటో డ్రైవర్స్ యొక్క 116 లిస్టు మొత్తం మీకు ఇస్తున్నాం. ఇందులో ఒక్కటి తప్పున్నా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయండి అధ్యక్ష. దయచేసి విద్యాశాఖ వారి దగ్గర ఉన్నది కాబట్టి మరలా దీనికి ఏం చేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా వారు అంటున్నారు, మీరేదో ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకోని చెప్పేసి. 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ పెట్టినాం. మా దగ్గర కూడా మీరు అనేకం కూడా ఇవాళ అనేక ఎంక్వైరీస్ చేశారు. విజిలెన్స్ అని, పోలీస్ అని, రెవెన్యూ అని, ఎడ్యుకేషన్ అని, అన్నిట్లో కూడా 15 నెలల్లో ఏమన్నా తేలితే మా మీద చర్య తీసుకోండి. అంతేగాని మీరు మేమని కాదు. ఇలా ఖచ్చితంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది 70-80% ఉంది కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా రక్షించుకుంటేనే ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్తో పాటు మీరు ఏదైతే టాస్క్కి భిన్నంగా ఇంకో కొన్ని చేస్తా ఉన్నారు మేము ఆహ్వానిస్తున్నాం. ఏదైతే ఐటీఐలో కొద్దిగా పునరుద్ధరిస్తా అంటున్నారు ఆహ్వానిస్తున్నాం. కానీ అవి చాలా చిన్నది అధ్యక్ష. ఇవాళ విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఒక యూనివర్సిటీలో 50 కోర్సులు పెట్టి ఒక 5,000 మందిని డెవలప్ చేస్తామంటే అది సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థి బాహుళ్యాన్ని మొత్తానికి ఏ విధంగా టెక్నాలజీ పెంచాలని చెప్పి ఆలోచించాలి తప్ప మేము ఒక కాలేజీ పెట్టినాం, ఒక స్కూల్ పెట్టినాం, దీంతోనే అండపిండ బ్రహ్మాండం ఏంటంటే ఎవరు కూడా ఒప్పుకో అధ్యక్ష, అది ఉపయోగపడదు. కాబట్టి విద్యాశాఖ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దాన్ని ఖచ్చితంగా మళ్ళా మీరు మీ యొక్క విద్యాశాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం, ఈ వాస్తవాలను శాంతంగా గమనించండి. తప్పుంటే మాకే ఉన్నట్లయితే మేము మాట్లాడు. మిమ్మల్ని కలుద్దామంటే కానీ, మీ శాఖ వాళ్ళని కలుద్దామంటే కానీ ఎవరు అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే అంతకుముందున్న సెక్రటరీకి 4-5 పోస్టులు ఇచ్చిండ్రు. అందువల్ల అతను కూడా పోయి మొత్తం గవర్నర్ ఆఫీస్లోనే కూర్చునే వాళ్ళు. కాబట్టి ఆ రోజు వీలు కాలే. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క విద్యాశాఖ మీద మరింత కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కృష్ణా గోదావరి నీళ్ళ గురించి నిన్న మొన్న ఇందులో కూడా మెన్షన్ చేసిండ్రు. కృష్ణా నీళ్లలో ఈ సంవత్సరం 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. మీరేమంటున్నారు? ఎప్పటికీ కేసీఆర్ గారు గత ప్రభుత్వం మొత్తం కూడా కృష్ణా వాటర్ మీద పట్టించుకోలేదు అంటున్నారు. మరి మీరేం చేసిన అధ్యక్ష? ఓకే, మేము పట్టించుకోలేదు. మీరు పట్టించుకున్నట్లయితే ఏదైతే మేము ఒప్పుకున్నాం, 1 సంవత్సరానికే మేము ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న దాని ప్రకారం కూడా ఇవాళ 1010లో వాళ్ళకు పోవాల్సిన నీళ్లు 666 టీఎంసీలు. కానీ ఈనాటికి 650 టీఎంసీలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. రోజుకు 2 టీఎంసీలు లేపుతున్నారు. పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు. ఇవాళ ఏదైతే మీరు 2023 నాటి స్టేటస్ కో ఉండాలని ఇక్కడ తీర్మానం చేసినామో ఆ తీర్మానం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు మీరు అధినియంలోకి తీసుకోలేకపోయిండ్రు? నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఇప్పటికి కూడా 10,000 క్యూసెక్లు ఎందుకు పోతున్నాయి? లెఫ్ట్ కెనాల్కి ఎందుకు నీళ్ళు రావట్లేదు? ఇవాళ మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ మనకు రావాల్సిన 100-102 టీఎంసీలు ఉన్నాయి. కానీ అక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి అధ్యక్ష? ఇవాళ వాళ్ళకు ఇప్పటికీ మేము ఒప్పుకున్న ప్రకారం చేసినా కూడా ఇప్పటికి వాళ్ళకి 666లో 657 పోతే 9 టీఎంసీల నీళ్లు మాత్రం వాళ్ళకు పోవాలి. మనకు రావాల్సిన 102 టీఎంసీలు రావాలి. కానీ అందులో ఉన్న ఇవాళ మొత్తం కూడా ఎంఎండిఎల్ అయిపోయిన తర్వాత 50 టీఎంసీలు నాగార్జున సాగర్లో ఉంటే 50 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లే, అవగాహనకు రావట్లేదు, వాళ్ళని నిరోధించట్లేదు. ఇవాళ కేఆర్ఎంబి ఉన్నట్లయితే ఇవాళ కేంద్రం చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తున్నది తప్ప మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన మొత్తం నాగార్జున సాగర్ని అధీనంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్గా మనకు వచ్చే ఇప్పటికైనా 102 టీఎంసీలు మనకు అది ఉన్న వాటిలో మనకు మాత్రమే రావాలి. కాబట్టి దానికోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైద్య రంగం పరిస్థితి అయితే చాలా అధ్వానం అధ్యక్ష. అంతకుముందు అయితే మీరు ఎంఎంఆర్ తీసుకోండి, అదేవిధంగా ఐఎంఆర్ తీసుకోండి. 2014 కంటే ముందు ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత చూడండి. ఒక విశ్వాసం పెరిగింది. ఎన్ని అధ్యక్ష అధ్యక్ష నేను వేరే మాట్లాడతలేను అధ్యక్ష, మనకు ఉపయోగపడేది తప్ప వేరే మాట్లాడతాను. వారు ఎట్లయినా స్టేషన్ కనుపూర్ పోతుంది కాబట్టి వరంగల్ జిల్లాలో ఉండే మొత్తం కూడా వరంగల్ జిల్లానే కాదు, ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కొత్తగూడెం, అదే భద్రాచలం వరకు ఉండే సర్వ్ చేసే ఎంజిఎం పరిస్థితి ఏ విధంగా మీరు ఉండి దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. అదేవిధంగా మా జనగామలో ఇవాళ హాస్పిటల్ పోతే అధ్యక్ష
సిటీ స్కాన్ లేదు. నేను ఇక్కడనే మంత్రి గారికి లెటర్ ఇచ్చిన, వారికి ఇచ్చిన, ఇంతవరకు దాని గురించి సిటీ స్కాన్ లేదు. ఒక సిటీ స్కాన్ కోసం నిన్న ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి 300 కిలోమీటర్లు పోయింది. ఇవాళ చిన్న సర్జరీ చేయడానికి, చిన్న సెక్షన్ చేయడానికి కూడా ఏమైనా కావాలంటే బయటికి రాస్తున్నారు, మందుల కోసం బయటికి రాస్తున్నారు. దయచేసి అధ్యక్ష, మీ ద్వారా నేనేమి తప్పు పట్టట్లేదు. ఇవాళ పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అనేది ప్రభుత్వాన్ని అందుతుంది. వాళ్ళు జబ్బు వచ్చినట్లయితే 2-3 సంవత్సరాలు వాళ్ళు పట్టిన కష్టం అంతా కూడా పోతుంది. వాడు దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఒక వైద్య శాఖ మీద సరైన శ్రద్ధ లేకుండా మందులకు పైసలు ఇవ్వట్లేదు, ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, పాడైన ఖరాబ్ చేయడానికి కూడా బాగు చేయట్లేదు. దయచేసి చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఆర్థిక పరిస్థితి గురించి చాలా మంది చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మాట చెప్పారు. అధ్యక్ష, నేను ఇంకా మధ్యలో వారే మాట్లాడింది అధ్యక్ష, వారే చెప్పారు ఆర్థిక పరిస్థితి ఇవాళ మీకు తెలుసు అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎట్లా అంటున్నారు? చాలాసార్లు కూడా, ఎందుకంటే మొత్తం కూడా నెగిటివ్ ఉన్న గ్రోత్ 10 నుండి 12,000 కోట్లు గతంలో వచ్చిన దానికంటే రాలే. మనకు 2014 నుండి 2023 వరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 10,000 నుండి 15,000 కోట్ల రూపాయల గ్రోత్ వచ్చేది. ఈసారి గ్రోత్ రాకుండా నెగిటివ్గా 10-12,000 కోట్లు ఫిబ్రవరికి వచ్చిందని రిపోర్ట్ అయింది. కాబట్టి ఇప్పుడే ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము కూడా చేయకపోతే కష్టం, కాబట్టి వాళ్ళ ఇబ్బంది అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం 4,17,000 కోట్లు అప్పు చేసింది, ఇంతకుముందు ఇక్కడ నిర్ధారణ అయింది. ఆ 4,17,000 కోట్లు కాకుండా మీరు ఈ యొక్క సంవత్సరంలోనే 1,66,000 కోట్ల అప్పులు అనేది ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి మేము ఆదాయం లేదు, మేము నడపలేమంటే కష్టం అధ్యక్ష. కాబట్టి ఇలా హైదరాబాద్ సిటీ చూసుకుంటే కూడా సిటీ యొక్క పరిస్థితి అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. అనేకం కూడా మీరు అనేది కూడా రద్దు చేసిండ్రు. అదేవిధంగా ఇలా ఫార్మా సిటీ రద్దు చేస్తామంటున్నారు. దయచేసి ఫార్మా సిటీని రద్దు చేయకుండా ఆ ఫార్మా, ఎందుకంటే ఇవాళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మన ఐటీ మీద, మన యొక్క ఫార్మా మీద, మన వ్యాక్సిన్ ఇండస్ట్రీ మీద చాలా ఇబ్బంది జరగబోతున్నది. కాబట్టి దీనికి ముందుగానే మనం మేల్కొని, హైదరాబాద్ నగరం అంటేనే ఫార్మా క్యాపిటల్, ఇవాళ ఐటీ క్యాపిటల్, ఇవాళ వ్యాక్సిన్ క్యాపిటల్, దాన్ని రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరలా హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లు మొత్తం కూడా రోజుకి 1000 ట్యాంకర్లు మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని చెప్పి దయచేసి ఆలోచించండి. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సామాజిక న్యాయం మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నారు. వారు ముఖ్యమంత్రి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఆనాడు సమగ్ర కుల సర్వే, సమగ్ర కుటుంబ సంరక్షణ SKS కోసం చేస్తుంటే ఏమన్నారు అధ్యక్ష వారు? ఒకవేళ వారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడుగుతున్నారు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు ఇవ్వకూడదు, బ్యాంకు నెంబర్లు, ఈ యొక్క మేకలు మొత్తం మీద కూడా చెట్లు, చేమలు మొత్తం కూడా అన్ని అడుగుతున్నారు. ఒకవేళ ఇవి అడిగినట్లయితే మీరు ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి అధ్యక్ష. 5 నిమిషాలు అయిపోద్ది అధ్యక్ష. ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి. వారు చెప్పిందని చెప్తున్నాను, తప్పైతే వాళ్ళు అడగమండి. సబ్జెక్టే సార్. ఆనాడు SKS మీద మాట్లాడుతూ ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నట్లయితే ఆనాడు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళందరూ అడుగుతున్నారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడి ఇన్ఫర్మేషన్ అడుగుతా అన్నారు. మేమేమన్నా అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. కులగణన సర్వే చేస్తే మేము ఆహ్వానించినాం, మీరు తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేసినాం. మీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు 6 నెలలకే చేస్తామన్నారు, చేయలేకపోయినరు. మీరు చేయకపోతే ఒకటే అధ్యక్ష, ఏ కులగణన సర్వే నేను హైదరాబాద్ జూబ్లీస్లో ఉంటా అధ్యక్ష. నాకు జనగాంలో ఇంటికి వచ్చి అడిగిరట. నేను అక్కడే చెప్పిన సొంత ఇల్లు ఇక్కడ ఉంది, నేను రాలేనా. అయినా నా పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈయనకన్నా ఇంకా మిగతా అన్ని బయటపడతాయేమని. నాకు బయటపడేది ఏముంటుంది అధ్యక్ష? ఎలక్షన్ పిటిషన్లోనే చెప్పినాం, మిగతా ఉన్నట్లయితే అధికారం మీ దగ్గరే ఉంది, ఏమున్నది ఏం లేదు మీకు తెలుసుకోవచ్చు. రెండో అంశం, మీరు చేయలేక, ఒక్క పార్టీని కూడా ఒప్పించలేక, ఒక సంఘాన్ని, ఒక వ్యక్తిని కూడా ఒప్పించలేక, మీ క్యాబినెట్ కూడా మళ్ళా తీర్మానం చేసి మళ్ళా ఇవాళ కులగణన కోసం పోతున్నారు. సంతోషం. మీరు చేసే కార్యక్రమం ఇవాళ అందరినీ ఒప్పించండి. మా పార్టీలోనే కాదు, మిగతా పార్టీలందరూ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీ యొక్క ఎమ్మెల్యేని ఒప్పించండి. మీకు ఎందుకంటే ఇవాళ ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేయడం, అదేవిధంగా మొత్తాన్ని కూడా ఇవాళ మొత్తం సస్పెండ్ చేయడం, మీ యొక్క సొంత ఎమ్మెల్సీనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు.
అందుకేనా మీ ఎమ్మెల్సీ కాదు కంక్లూడ్ చేయండి. ఒక్క పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. కాబట్టి మళ్ళా మీరు ఏదైతే మీరు కూడా ఒప్పుకొని ఇలా పెట్టింది కాబట్టి మేమేదో ఒక్కరో ఇద్దరమో సపోర్ట్ చేసినామో లేదని కాకుండా లక్షలాది మంది హక్కుల సర్వర్లలో ఇంక్లూడ్ కాలే. మీరు మళ్ళా చేస్తున్నారు, సంతోషం. మీరు చేసే కార్యక్రమానికి 42% మీరు తగ్గిందని చెప్పి జనం అంటున్నారు. మేము 56% ఉంటే ఆనాడు 42% బీసీ యొక్క జనాభా. కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళా తీర్మాన రూపంలో రండి. మీతో పాటు ఎక్కడికైనా రమ్మంటే వస్తాం. ఖచ్చితంగా బీసీ కులగణన మంచిగా జరగాలని దానికోసం మేము చేస్తామని చెప్పి చెప్తున్నాం. చివరిగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఏబిసిడి వర్గీకరణ కావచ్చు. మొట్టమొదటిసారి 2014లో తీర్మానం చేసింది ఈ యొక్క సభ. ఈ సభలో తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి ఇచ్చి చేసినాం. కానీ మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ మందకృష్ణ గారు దేనికైతే నాయకత్వం వచ్చిన ఒక్కరోజు చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకం ఉన్నామా? కాబట్టి ఇవాళ మీరు చేయడం కానీ మేము ఖచ్చితంగా చేసినాం. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సామాజిక న్యాయం అంటే బ్రహ్మాండంగా 165 విగ్రహాల మొత్తం విగ్రహం ఉంటే దాన్ని కనీసం ఓపెన్ చేయండి. ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళకు అప్పుడప్పుడు పోయి దండ వేయండి. అది కేసీఆర్ గారు పెట్టినంత మాత్రం అంబేద్కర్ విగ్రహమే, కేసీఆర్ గారి విగ్రహం కాదు. దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి చివరిగా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించే వాళ్ళు ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడితే అధ్యక్ష. అదేవిధంగా చివరిగా మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళల్ని మీరేం చెప్పారు అధ్యక్ష? మహిళల్ని 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు కోటీశ్వర్లు చేస్తామన్నారు. ముందు కోటీశ్వర్లు చేయడం తర్వాత 5 లక్షల వరకే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ ఇచ్చేది చేసిండ్రు. కాబట్టి దయచేసి నేను ఒకటే మాటతో మీ మొత్తం కూడా ఒకటే మాటతో కాలేజీ గారి మాటల్లో చెప్తాం. మీకు నమ్మి మీ మీద విశ్వాసంతో మీ హామీల యొక్క మొత్తం కూడా లిస్టు చూసి మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజానీకం మీ అందరికీ ఓటేసిండ్రు. ఆ ఓట్లన్నింటినీ మీరందరూ కూడా మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఆనాడు కాలేజీ ఒకటే మాట అన్నారు, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకమును పోగొట్టుకుంటుంది, పదవి అధికారం ఇస్తే పదిలముగా దళపోడి చేస్తుంది, టోపీ పెడితిరి లాభపడితిరి. జై తెలంగాణ.